బ్రేకింగ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తాను ఒక్క ప్రాజెక్టును అడ్డుకున్నట్టు నిరూపించగలరా అని ఛాలెంజ్ చేశారు ఆయన. అయినా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ఎన్నికల ముందు రేవంత్ హామీలు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇంతకీ తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డా లేక తానా అని క్వశ్చన్ చేస్తున్నారు. రాజకీయాలు చేస్తే నేను ఆయన దయాదాక్షిణ్యాలతో ఇక్కడ పార్లమెంట్కి రాలేదు, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యం రాదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తప్ప రేవంత్ రెడ్డి మాటలకు నేను జవాబుదారి కాదు. ముఖ్యంగా ఏదైనా ఒక్క విషయంలోనైనా సరే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క విషయంలోనైనా సరే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. ఈరోజు ఈ రకం ఇక మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, తాను ఒక్క ప్రాజెక్ట్ను అడ్డుకున్న ఆ ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్స్ను ఒకసారి చూపించగలరా అంటూ సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. దీన్ని ఎలా చూడాలి, అసలు అప్డేట్స్ ఏంటి? రైట్ సతత్ నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే, అంటే తాను ఏమి అడ్డుకోవడం లేదు అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధిని కానీ ఇటు మెట్రో ప్రాజెక్టును అడ్డుకోవడం లేదని చెప్పే ప్రయత్నం అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ఒక్క ప్రాజెక్ట్ అడ్డుకున్నట్టు రుజువు చూపించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. మెట్రోకు సంబంధించి మొన్న ప్రతిపాదనలు పంపారు. సీఎంగా ఉన్న వ్యక్తికి మా అవగాహన లేకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నారనే వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేశారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ప్రాజెక్టులకు రూపకల్పనకు సంబంధించి కానీ ఏదైనా ఒక ప్రాజెక్టు సంబంధించి ప్రతిపాదనలు పంపించినప్పుడు రాత్రికి రాత్రే అవి కేబినెట్ లో ఆమోదం పొందవు. దానికి సంబంధించి చాలా దానికి సంబంధించి కసరత్తు ఉంటుంది. అది చేసిన తర్వాతే కేంద్ర మంత్రి వర్గంలో పెడతారు. పెట్టిన తర్వాత ఆమోదం పొందుతుంది. అంటే రేవంత్ రెడ్డి మాటలకు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేయడం అంటే కొంత ఏదైతే కేంద్ర మంత్రిగా ఉండి ఈ కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకురావడంలో విఫలమవడం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇటు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సహకరించాల్సింది పోయి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే ఆయన అంటే ఒక్కసారిగా కొంత తను ఏమీ అడ్డుకోవడం లేదు, రాష్ట్ర అభివృద్ధికి నేను సహకరిస్తున్నానని చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. అయితే ఇటు ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవలే ప్రాజెక్టు కేంద్రానికి పంపారు. అది మినిస్ట్రీలకు సర్క్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఇలా పంపి అలా అయిపోవాలంటే కుదరదంటూ కూడా చెప్తున్నారు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. రాష్ట్ర అభివృద్ధికి నేను కూడా సహకరిస్తాను, నేను ఎక్కడ అడ్డుకోవడం లేదనే తను రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే కిషన్ రెడ్డి చేశారని ప్రధానంగా మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ శివ.